ఒకరోజు శ్రీకృష్ణుడు గోమాతతో, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి కొమ్ములను ఇచ్చాను కదా, కానీ మనుషులు నిన్ను ఎంత హింసిస్తున్నా ఎందుకు నువ్వు వాళ్ళ మీద దాడి చేయవు అని అడగగా, కన్నయ్య, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసురాలు నిన్ను చంపడానికి వచ్చి విషం ఉన్న పాలు తాగిస్తుంది. అప్పుడు కూడా నువ్వు పాలు ఇచ్చింది అని అమ్మా వద్దు, అమ్మా వెళ్ళిపో అని నిన్ను చంపడానికి వచ్చిన రాక్షసురాలను కూడా అమ్మా అని పిలిచావు. ఇక ఈ మనుషులు ప్రతి రోజు ప్రతి ఇంట్లో నా పాలనే తాగుతారు. వీళ్ళు నన్ను అమ్మా అని అనుకున్నా అనుకోకపోయినా నేను మాత్రం వీళ్ళందరినీ నా బిడ్డల్లా భావిస్తాను. అలాంటిది వీళ్ళు నన్ను ఎంత హింసిస్తున్నా నేను వీళ్ళని నా కొమ్ములతో ఎలా గాయపరచాలి కన్నయ్య అని ఏడుస్తూ అంటుంది. ఇది విని శ్రీకృష్ణుడు బాధపడి ఏడుస్తూ, బాధపడకు గోమాత, నీ పేరులోనే మాత అని ఉంది. నాకు కూడా నువ్వు అమ్మలాంటి దానివి, అందుకే ఆ లక్ష్మీదేవి కూడా నీ లోపల ఉంది. నేను ఎప్పుడు ఏ రూపంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఏ మనిషి అయినా నిన్ను గాయపరిస్తే వాళ్ళని నేను ఎప్పుడు క్షమించను. నిన్ను నేను కాపాడుకుంటాను. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఒక దానివే, అపకారికి కూడా ఉపకారం చేస్తున్నావు తల్లి అని వరం ఇస్తాడు. అందరూ జై శ్రీకృష్ణ, జై గోమాత అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.